ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా మూడో వ్యక్తి వచ్చి నేను కూడా మీతో కలవచ్చా అంటే అయ్యో రండి అని ముగ్గురు కూర్చొని అలా మాట్లాడుతూ ఉండగా చాలా పెద్ద వర్షం వచ్చి ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక అక్కడికి ఉండిపోతారు. ఆ మూడో వ్యక్తి ఏమో నాకు ఆకలిస్తుందంటే సరే ఉండు మా దగ్గర రొట్టెలు ఉన్నాయని మొదటి వ్యక్తి 3 రొట్టెలు, రెండో వ్యక్తి 5 రొట్టెలు ఇస్తాడు. అప్పుడు మొత్తం 8 అయితే దీన్ని ఎలా పంచుకోవాలి ముగ్గురం సమానంగా అనుకుంటుంటే మూడో వ్యక్తి ఉపాయం చెప్తాడు. దీన్ని ఒక్కొక్క రొట్టెను 3 ముక్కలు చేయండి, అప్పుడు 24 ముక్కలు అవుతాయి, అప్పుడు ముగ్గురం పంచుకోవచ్చు అంటే సరే అలాగే తినేస్తారు. తర్వాత అతను పొద్దున లేవగానే సరే మీరు నాకు చాలా సహాయం చేశారు, నా ఆకలి తీర్చారని 8 బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళిద్దరు పంచుకుంటుండగా రెండో వ్యక్తి అంటాడు నీవి 3 రొట్టెలు కాబట్టి 3, నాకు 5 కాబట్టి 5, ఇలా పంచుతాను 8 అంటే అదేలా కుదురుతుంది, ఇద్దరికి సమానంగా పంచాలి కదా అంటే అలా వాదించుకుంటూ న్యాయవాది దగ్గరికి వెళ్తారు. అప్పుడు అతడు చెప్తాడు సరే నేను రేపు చెప్తాను తీర్పు అని చెప్తే పడుకున్నాక దేవుడు కళ్ళకు వచ్చి చెప్తాడు అలా కాదు మొదటి వ్యక్తికి 1 ఇవ్వాలి, మిగతా అతనికి 7 ఇవ్వాలి అంటే ఇదేలా స్వామి అంటే అప్పుడు స్వామి ఇలా చెప్తాడు అతని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, దాన్ని 3 ముక్కలు చేసి 9లో 8 అతనే తినేశాడు, ఇతని దగ్గర ఉన్న 15లో ఇతడు 8 తిని 7 ఇచ్చేశాడు, అందుకు ఇతనికి 1 ఇవ్వాలి అని చెప్తాడు. సరే అని పొద్దున ఆ తీర్పు చెప్తే అందరూ సరే అని వెళ్ళిపోతారు. నిజంగా దేవుడికి కావాల్సింది ఏంటి, మన దగ్గర ఎంత ఉంది అని కాదు, మనం దాంట్లో ఎంత ఇస్తున్నాం అనేది. 300 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు ఇస్తే గొప్ప కాదు దేవుడికి. మన దగ్గర 1,00,000 రూపాయలున్నా ఒక 3,000 రూపాయలు ఇస్తే అది గొప్ప. ఉన్న దాంట్లో మనకు వీలైనంత సహాయం చేద్దాం.